రహదారి ప్రమాదాల నియంత్రణ, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ గుంటూరు అమృత హాస్పిటల్స్ ద్విచక్ర వాహన చోదకులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసింది. డాక్టర్లు హేమంత్, వినోదుల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్, కొత్తపేట సిఐ వీరయ్య పాల్గొన్నారు. కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు ఇంటర్నేషనల్ ట్రామా డే సందర్భంగా మన అమృత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో హేమంత్ న్యూరో కేర్ వారు డాక్టర్ హేమంత్ గారు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈ రోడ్డు యాక్సిడెంట్స్కి సంబంధించి ప్రజల్లో డెత్స్ మేజర్ కాంపోనెంటు హెడ్ ఇంజురీతో ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మంచి ఒక బాధ్యతగా వాళ్ళు కొన్ని హెల్మెట్స్ ప్రజలకి ఈరోజు పంచాలని చెప్పేసి దాని ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ప్రజల్లో తీసుకురావాలి. అదేవిధంగా సిగ్నల్స్ దగ్గర కూడా ఈ జంప్ చేయకుండా సిగ్నల్స్ అన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే విధంగా కొన్ని మన వాళ్ళు కీ చైన్స్ కూడా పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి ప్రజల అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి అమృత హాస్పిటల్స్ యాజమాన్యం, అదేవిధంగా డాక్టర్ హేమంత్ గారికి ట్రాఫిక్ పోలీస్ తరఫున మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రజలకు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మనకేమి కాదు, మన ఇంట్లో ఏమి కాదు, మనకేమి కాదు అనే ఒక నెగ్లిజెన్స్ని విడనాడి మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటారు, మనం సేఫ్గా ఇంటికి చేరితేనే మన మీద డిపెండ్ అయినటువంటి భార్య, అదేవిధంగా తల్లిదండ్రులు, అదేవిధంగా పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకి సహకరిస్తూ ప్రజలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ బళ్ళు పార్క్ చేయకుండా మన గుంటూరుని మంచిగా అంటే ఒక అవేర్నెస్ వాళ్ళు ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తున్నారో అది ప్రజలందరూ పాటించి మంచి గుంటూరు, మంచి ప్రజలు, అదేవిధంగా మంచిగా ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా చక్కగా సేఫ్గా ఇంటికి రీచ్ అవుతారనే ఒక మెసేజ్ అందరికీ పంపించాలని ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రైమరీగా వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్, మెయిన్ స్లోగన్ వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్. దాంతోపాటు ప్రతి డ్రైవర్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఇన్సూరెన్స్ ఉంటే రేపు ఏదైనా పొరపాటు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి కాంపెన్సేషన్ వస్తుంది, ప్లస్ ఫ్యామిలీస్ కొంచెం సపోర్ట్గా ఉంటాయి. అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, ట్రాఫిక్ అవేర్నెస్తో డ్రైవింగ్ చేస్తే మేజర్గా యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ ఇన్సూరెన్సెస్ కూడా చేసుకోవాలి. మనకు వచ్చే ఆదాయంలో కొంత సేవ్ చేసుకొని పర్సనల్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటే వెహికల్ ఇన్సూరెన్స్తో పాటు పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయితే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇంకో దానికి కూడా సపోర్ట్గా ఉంటుంది. ఏదేమైనా కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అందరూ కూడా క్షేమంగా బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళడం అనేది ట్రాఫిక్ సైడ్ నుంచి కానీ మా సైడ్ నుంచి కూడా మా టార్గెట్ అది. డాక్టర్ గారు ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమాన్ని పెట్టిన హేమంత్ గారికి ప్లస్ మన వినోద్ గారికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ కూడా పెడతా ఉంటే పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది. దాని మీద ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గి లైఫ్ సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మనుషులు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన చేతిలో ఉండే బండి, మన చేతిలో ఉండే రూల్స్, మన చేతిలో ఉండే ట్రాఫిక్ అయినా ఇలా దిక్కులేని చావులు చావడం ఇస్ నాట్ రైట్. హెల్మెట్ పెట్టుకుంటే 90% ఇటువంటి చావులు మనం ఆపచ్చు. ఎక్కడైతే నెలల కొద్దీ హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుందో ఒక చిన్న చేంజ్, ఒక హెల్మెట్ పెట్టుకుంటే కనుక నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు వరల్డ్ ట్రామా డే సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ దాని గురించే ఇలా ర్యాండమ్ పర్సన్స్కి హెల్మెట్ లేకుండా బండి నడిపే వాళ్ళందరికీ హెల్మెట్స్ పంచడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ట్రాఫిక్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన పోలీస్ బృందం మరియు హేమంత్ సార్ గారు చేసే ఈ చిన్న ప్రయత్నం దేనికంటే అందరము సేఫ్గా ఉంటే అందరం ఫంక్షనల్లీ బెటర్ ఉంటాము అండ్ సడన్ కాజెస్ ఆఫ్ డెత్ ఇలాంటివి అవ్వకుండా ఉంటాయి ఆర్ డిజబిలిటీ.
చిన్న 5 సెకండ్లు లేకపోతే స్ప్లిట్ సెకండ్లో జరిగే వాటి వల్ల మనకి లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే దానికోసం మేము చేసే ఈ చిన్న ప్రయత్నం ఈ వరల్డ్ ట్రామా డే రోజు. హోప్ ఎవ్రీ వన్ గెట్స్ దట్.